హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వ్లాగ్ అనే కంట నేను ఉన్న ఆర్మీ ఏరియాలో నా ఎక్స్పీరియన్సెస్, మేము ఎలా ఉంటాము ఏంటి అవన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేస్తాను. అంటే మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది చిన్న చిన్న బిట్స్ అనేది మీతో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ ద్వారా. సో ఈరోజు ఏంటంటే మేము అలాగా సరదాగా అయితే బయటకు వచ్చామన్నమాట, టైం దొరికిందని చెప్పేసి. సో ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని చెప్తే మా హస్బెండ్ నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయిస్తాను ఆఫ్ రోడ్లో అని చెప్పేసి ఇలా తీసుకొచ్చారనమాట. చూడండి, వే అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. ఒక దగ్గర అయితే నేను పడవలసింది, ఇంకా వద్దని చెప్పేసి ఇలాగా రివర్స్ అయిపోదామని చెప్పి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ మీరే చూడండి, చాలా బాగుంటుంది, ఎవరు మిస్ కాకుండా అందరూ వాచ్ చేయండి. చూడండి, రోడ్డు అంతా ఎంత భయంకరంగా ఉంది కదా, ఇక్కడే నేను పడవలసిందనమాట. సో ఇంకా నేను దిగిపోయి మళ్ళీ ఎక్కుతానని చెప్పాను. సో దిగేసి మళ్ళీ ఎక్కి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. చూడండి వ్లాగ్ని. ఫ్రెండ్స్, ఇవాళ చూడండి మా ఆయన నేను మంచి అడవిలోని ఎక్కడికి వచ్చాం, జంగల్లో రైడింగ్కి వచ్చామన్నమాట. బయటికి తీసుకెళ్ళు, ఇవాళ హాలిడే అని చెప్పి ఇలా జంగల్లోకి తీసుకొచ్చాం మా ఆయన. జంగల్లో ఆఫ్ రోడ్ అన్నమాట, అందుకే సెక్యూరిటీ కోసం హెల్మెట్ పెట్టుకొని వచ్చాను. ఇక్కడ కూర్చోడానికి కానీ వీడియో తీస్తున్నాను కానీ భయం వేస్తుంది, కింద రాళ్ళు ఉన్నాయి. మేము ఒక చిన్న పల్లెటూరులోకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ కాల్ స్లిప్ అయ్యి కొంచెం చిన్న కాలు బెనికిందనమాట. అక్కడ ఎవరో ఉన్నారు, ఒక అతను అవి కాళ్ళు బెనుకులు అవి తీస్తారంటే అక్కడికైతే ఆ పల్లెటూరులోకి బయలుదేరాము. సో అక్కడికే వెళ్తున్నాం. చూడండి మీరు ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మా హస్బెండ్ కాలు నొప్పి అంటే ఇక్కడ ఒక బాబా దగ్గరికి వచ్చామన్నమాట. ఈ బాబా చేస్తున్నారు, అందరికీ కూడా బాగా చేస్తారట. మా హస్బెండ్ కాలు ఏమవుదులే, ఏమవుదులే. यहाँ की वहाँ हो गए। अरे वाह, चलाओ चलाओ चलाओ, हरो बस. ఏమవుదులే, ఏమవుదులే, తగ్గిపోతులే. बस ये सब खत्म हो गया ना, ये स्विच गया ना, ये हम दवाई जाएगा, ये वाला पहले एक बार हो ये अब सही सही हो जाएगा. यहाँ ఇంకో అతను వచ్చారండి, అతనికి కూడా కాళ్ళు నొప్పులు ఉంటాయి, ఇలా చేస్తున్నారు. बात सकते बाबा, अब क्या लग रहा है. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక ఇంటికి వచ్చి సాయంకాలం అయితే దీపారాధన చేసుకున్నాను. వీక్ డేస్లో ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుంటానమాట. లేదు అనుకుంటే మార్నింగ్ పూజ అవ్వలేదు అనుకోండి, పిల్లలు ఎవరైనా దీపారాధన చేస్తే నేను ఈవినింగ్ చేసుకుంటానమాట. అలా అయితే ఈవినింగ్ దీపారాధన చేశాను. ఒకవేళ నేను చేయకపోయినా సరే సంపత్ అయితే దీపారాధన చేసేస్తాడండి. ఉంటే ఇంట్లో వాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, సో ఇంట్లో వాడు కూడా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఇక్కడ చేపల పులుసు పెడుతున్నాను, అది మీకు చూపిద్దామని చెప్పేసి ఇలాగా వచ్చానమాట. ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు వేసాను, ఆ తర్వాత ఇవి 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు, దీంట్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసాను కొంచెం, ఆ పేస్ట్. ఫిష్ అయితే ఇవి, అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి తలలు చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసాను అనమాట. ఎందుకంటే ఇవాళ చిన్న గెట్ టుగెదర్ ఉందండి. సో మా తెలుగు వాళ్ళు అంటే మొన్న మీరు చూసారు కదా, సౌత్ వాళ్ళు ఒక 4 ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అంటే ఎవరు తెచ్చింది వాళ్ళు వంట చేసుకొని ఒక ఐటెం అక్కడికి వెళ్ళి అందరూ కలిసి తింటాం అన్నమాట. సో బాగుంది కదా ఐడియా. సో అందరూ కలిసి ఒకరోజు ఇలాగ భోజనం చేద్దామని అనుకున్నాము.
సో అందుకని ఒకే దగ్గర చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే ఇక్కడ వెజల్స్ అవి ఎక్కువ తీసుకురాము కాబట్టి సో ఇలా అయితే అవుతుందన్నమాట పని. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఊడ్చి వేసేస్తాను. అందుకని దీనికి కొంచెం పులుపు పెడతానమాట గ్రేవీకి, అప్పుడే బాగుంటుంది. చూపిస్తాను ప్రాసెస్ అంతా కూడా. దీంట్లో 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం జీరా వేసాను. మన నార్మల్ మసాలా లాగానే, కాకపోతే మీకు క్వాంటిటీ చెప్తున్నాను అనమాట. ఇవైతే 2 కేజీల చేపలు. 2 కేజీల చేపలకి ఈవేళ నేను తలలు అంటాం కదా, తలలు అండ్ చిన్న చిన్నగా పైన కట్ పీసెస్ వస్తాయి కదా హెడ్ దగ్గర, అవి కూడా తీసేసాను అనమాట. ఎందుకంటే ఈవేళ ఫిష్ చాలా చిన్నవి దొరికాయి. చిన్నవంటే అదిగోండి ఈ సైజులో దొరికాయి అనమాట. ఎప్పుడు కూడా పెద్దవి దొరుకుతాయి, ఈవేళ చిన్న ఫిషెస్ ఉన్నాయన్నమాట. నేను వెళ్ళేసరికి అయిపోయాయి. సో అందుకని కొంచెం ఇలాగా మీడియం సైజ్ అనేది కట్ చేయించుకున్నాను, కొంచెం పెద్ద సైజు. మిగతావి తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇవైతే తినడానికి బాగుంటాయి కదా, పిల్లలు తిన్నా సరే ఈజీగా తినవచ్చు అని చెప్పి ఇలా చేశాను. అండ్ ఇక్కడ ఒక దాంట్లో అయితే చింతపండు ఇలా నానబెట్టి ఉంచుకున్నాను. కొంచెం ఈ మాత్రం పులుపు వేస్తాను. పులుపు కొంచెం ఎక్కువ వేస్తాను ఇందులో, చూసారు కదా. ఇంకా చింతపండు అయితే తీసుకున్నాను. ఇది ఇలా బాగా నానాక దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మసాలా వేగుతుంది. 4 ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ కదా. ఒకళ్ళు ఏమొచ్చి బిర్యానీ చేశారు, వెజ్ పులావ్ అనమాట. ఇది వెజ్ పులావ్ అండ్ రాయితా, కచంబర్ అంటాం కదా, కచంబర్ అదే హిందీలో రాయితా అంటాం అనమాట. అండ్ ఇక్కడ ఇవి కేరళ స్పెషల్ అంటండి. పూరీలు అనుకున్నాం కానీ పూరీలు కాదు, కేరళ స్పెషల్ చెక్కలు ఏదో సంథింగ్ చెప్పారు, పేరు గుర్తు రావట్లేదు. అండ్ చికెన్ అనమాట. అండ్ ఇక్కడ నేను పెట్టిన చేపల పులుసు, అది ఫ్రై అనమాట. చేపల పులుసుతో వైట్ రైస్ ఉంటే బాగుంటుందని కొంచెం వైట్ రైస్ చేశాను. రండి రండి, టైంకి ఇतना हुआ ఏంటమ్మా ఎందుకు పెట్టిపోతే ఎలాగమ్మా, నిన్నే పెట్టాలమ్మా. 35 అయింది, 9 కంతా కరెంట్ ఆఫ్ చేస్తాను. ఆ రెండని బాగున్నావు అమ్మా, బాగున్నావు. సాపాడు ప్రేయర్ పంటి सर कुछ नहीं होगा सर அந்த கொம்பு சண்டை போறாங்க பாத்தீங்களா, அது மாதிரி ஒரு கும்பு இது போட்டு போறாரு. ఈ అన్ని రెసిపీస్లో ఇది కొత్త రెసిపీ అనమాట. నేను కూడా ఫస్ట్ టైం తినడం, టేస్ట్ చాలా బాగుంది. నేను పూరి అనుకున్నాము, పూరి కాదు, ఇవి పత్తలట. కేరళలో బ్రేక్ఫాస్ట్ కింద బాగా చేస్తారట, చికెన్తో బాగుంటుందని చెప్పేసి అమ్మాయి చేసింది. చాలా బాగున్నాయి, పత్తలట దాని పేరు. ఆ తర్వాత నేను పెట్టిన చేపల పులుసు కూడా చాలా బాగుందని చెప్తుంది అనమాట అమ్మాయి. నిజంగానే చేపల పులుసు కొంచెం బాగానే వచ్చింది అవేళ. సో ఇలా అయితే అన్ని ఐటమ్స్ మేము ఒకే దగ్గర వండుకోలేక ఎవరింట్లో వాళ్ళు వంట చేసుకొని తీసుకొని వచ్చి ఒక దగ్గర అయితే భోజనం చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది, చిన్న గెట్ టుగెదర్లా అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎవరెక్కడికి వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి ఇది ఒక చిన్న మెమరీలా ఉంటుందని చెప్పి ఇలా పార్టీ అరేంజ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఇది మర్నాడు వ్లాగ్. అలా ఈవినింగ్ నేను అప్పుడప్పుడు చెప్తాను కదా మీకు, మైండ్ బాగాలేకపోతే అలా చిన్న డ్రైవ్కి వెళ్తానని చెప్పేసి, లోపల లోన్లీగా అనిపిస్తే ఇలా చిన్న డ్రైవ్కి వెళ్ళి వస్తూ ఉంటానన్నమాట. సో ఈవినింగ్ అలా డ్రైవ్కి వెళ్ళి వచ్చాను. అండ్ నేను వెళ్ళే టైంకి స్ప్రింగ్ అండి, మాకు అక్కడ మంచి మంచి ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. వెళ్ళే వే అంతా కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా, ఫ్లవర్స్ మంచి మంచి కలర్స్తో ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి పెంచుతున్నాను కదా, ఇంకా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్దది అయిపోయింది ఇప్పుడు.
లాస్ట్ డే నుంచి వెళ్తే ఇంక డైరెక్ట్ ఇంట్లోకే అనమాట భోజనానికి. అయితే ఏం చేయదు, ముట్టుకోదు. లోపలికి వచ్చి ఏమైనా పెట్టమని అడుగుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేము వెళ్ళిపోతాం కదా పాపం, ఎలా వస్తుంది ఏంటో వస్తుంది తెల్లవారులేసి రోజు అమ్మా అని పిలుస్తుంది అనమాట వచ్చి. అయిపోతే వెళ్ళు బయటికి ఎలా వెళ్ళమంటే. ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే అవి ఎగ్స్ తిన్నాక బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే మా గార్డెన్లో ఒక చిన్న ఫ్లవర్ ఉందనమాట. దాన్ని చూసి చాలా అందంగా అనిపించింది. సో అందుకని ఇలా షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. తర్వాత పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అండ్ మేము ఏంటంటే ఆర్మీ ఏరియాలో ఉంటాం కాబట్టి మేము గెట్ టుగెదర్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట, బర్త్డే పార్టీస్ అవేని. సో బాగా ఎంజాయ్ చేస్తాము. ఫ్రెండ్స్ అందరూ చూసారు కదా, ఏ పార్టీలు అయినా సరే అందరం కూడా మీట్ అవుతాం అండ్ బాగా అయితే ఎంజాయ్ చేస్తాం, డ్యాన్సెస్ చేస్తాం, ఇంకా మస్తీ బాగా ఉంటుంది అనమాట. ఇది అయితే ఒక యానివర్సరీకి వెళ్ళాం చూడండి. उधर देखो सभी ऐसे हरकत है। आ जाओ उधर है, आ जाओ आंटी फोटो निकालो हम लोगों का। रहना कलू कुड़ा लाड़ी पंगो फोटो खींच रहा वीडियो उतार रहा आएगा। आंटी हो गया। మాకు అక్కడ అలా యానివర్సరీ పార్టీస్ అని, బర్త్డే పార్టీస్ అని ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి అన్నమాట. గెట్ టుగెదర్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఒక హ్యాపీనెస్ అనమాట మాకు అక్కడ. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అంత దూరం వెళ్ళి ఉంటాం. అకేషన్స్ అని, ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు అని ఎన్ని మిస్ అయినా సరే ఇవన్నిటికి మేము అక్కడ ఈక్వల్గా ఇలాంటి పార్టీస్ అన్నీ ఇవన్నీ చేసుకుంటాం అనమాట. ఎవరెవరో ఎక్కడి నుంచో వస్తారు, కానీ అందరూ కూడా కలిసి ఉండి హ్యాపీగా అయితే ఉంటాం అనమాట. బాగుంటుంది ఆర్మీ లైఫ్ అంటే, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా స్కూల్స్ చేంజ్ అవ్వాలన్నా ఇదే టైం కదా, మార్చ్ టు జూన్ లోపల. సో అందరూ కూడా ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట. సో చాలామంది వెళ్ళిపోతున్నాము అక్కడి నుంచి. సో నేను కూడా వచ్చేస్తున్నాను కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాము వచ్చేసే ముందు. అండ్ ఇంటికి వచ్చాక కూడా ఇంకా మాకు ఆ ఊరితో ఉన్న మెమొరీస్, మా ఇంట్లో ఉన్న మెమొరీస్ ఉండాలి కదా అని చెప్పేసి మేము కూడా పిక్ తీసుకున్నాము ఇంటికి వచ్చాక. అండ్ చిన్నోడైతే నాతో పిక్స్ తీసుకున్నాడు, వాళ్ళ డాడీ మీద అలిగాడు అనమాట. వాళ్ళ డాడీ ఏదో చెప్తే మళ్ళీ వచ్చి పిక్ దిగాడు అనమాట. అండ్ ఈ శారీ అయితే నేను ఇన్స్టా నుంచి తెప్పించుకున్నాను. శారీ చాలా బాగుంది. ఈ వ్లాగ్లో మీతో అన్నీ షేర్ చేస్తానన్నమాట నేను. बच्चे पढ़ाई कर रहे हैं ना, और खाना खाया कि नहीं खाया? ये कितनी स्टाइल वाली है, कितने पोज क्या ये तुमको नहीं याद। చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నావు, బాగా మస్తీ చేస్తున్నారు కదా. నా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళిద్దరికి నేను డిన్నర్కి ఇన్వైట్ చేశాను. నైట్ 12:30 వరకు కూడా బాగా ఎంజాయ్ చేశాము. కాకపోతే ఇలాగ వెళ్ళిపోయే ముందు కొంచెం సాడ్ అనిపిస్తుంది. ఎక్కడి నుంచో వస్తాము, ఎలాగో కలుస్తాము, మళ్ళీ విడిపోతాము. ఇది ఒక చిన్న రిలేషన్షిప్ అనేది మాకు బాండింగ్ అయ్యే టైంలో మళ్ళీ విడిపోతూ ఉంటాం అనమాట. కొంచెం బాధగా అనిపిస్తుంది. బట్ ఎనీవే సివిల్లో దొరకలేని హ్యాపీ లైఫ్ మనకి ఆర్మీ ఏరియాలో దొరుకుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వస్తామో తెలియదు. మనం వెళ్ళంటనే బయట వల్ల కాకుండా వాళ్ళగా చూసుకొని వెళ్ళంటనే మనకి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళలో కలుపుకుంటారు, వచ్చి మాట్లాడతారనమాట. వెళ్ళిపోయే ముందు చాలా బాధ అనిపిస్తుంది కదా, ఎవరు వెళ్ళిపోయినా బాధ అనిపిస్తుంది. మనం అక్కడి నుంచి వచ్చేసినా సరే చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని రోజుల్లో మేము కూడా అక్కడి నుంచి వచ్చేస్తాము. తలుచుకుంటూనే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట.
కానీ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఒక ఇండియన్ సోల్జర్ వైఫ్ అయినందుకు. चल भाई पहले फोन चाहिए, गाना सुनते सुनते चले जाएगा. गाने बिना तो फादर को पता ना अच्छा वो साइकिल से जाएगा. लगाते हो और क्या हाँ बाद में कर देना यूट्यूब में डाल देना तुम्हें मिलेगा वो तो पक्का डालेंगे तुम यहाँ यूट्यूब तो मेरा भी है। कहाँ है? मैं थोड़ा डाला. ठीक है थैंक यू थैंक यू गुड नाइट गुड नाइट गुड नाइट. और दिख रहा है वही अब से बाय बाय गुड नाइट. बाय गुड नाइट. आराम से जाना रही. आजा मिट्टू बोल देखो शर्म है. देखो बोल ये किसका गिफ्ट है? किसके लिए? किसके लिए लेकर आया? मैं तो गिफ्ट नहीं लिया फिर आपके लिए. ओपन कर देते हैं. और मम्मी तो थाली लेकर आ गई. टूटेगा भी नहीं और डर लगता है कांच का इसलिए नहीं लेते ना फिर टूटने का डर लगता है ना इसलिए भैया लोग के लिए लेकर आ गया. हाँ भैया लोग के लिए, मेरे लिए नहीं है ना. फिर ये दोनों भैया के लिए ना. आपके लिए भी है. एक काम करती हूँ, मैं इसमें खाऊंगी, अंकल को इसमें दूंगी, फिर मैं इसमें खाऊंगी, ये 2 अंकल के लिए दे दूंगी, फिर ये भैया को दे दूंगी, छोटा भैया को. संपत को एक. थैंक यू थैंक यू. बहुत अच्छा लगा. वेलकम बोल वेलकम. मिट्टू तू भी देख ले फिर तू बड़ा हो जाएगा बड़ा हो जाएगा ना फिर मैं बताऊंगी. ये मीट का प्लेट इधर पड़ा है मेरे पास करके. हैं तुम बताओ कुछ बोलो. कुछ बोलो आपकी बहुत याद आएगी आंटी बोलो ऐसे मैं तो आऊंगी. बहुत याद आएंगी आंटी. मैं किस मतलब मेरा नाम क्या है? नाम से बुलाती है ना मेरे को. कौन सी नाम है मेरा? परमिला आंटी. परमिला आंटी है. मैं शादी में आऊंगी ना. तेरा बारात में डांस नहीं करना है मुझे? करना है ना. कब कर रहे हो ऐसे शादी? हाँ? मैं भी बहुत मिस करूंगी आपको. है बहुत मिस करूंगी आपको मैं. थैंक यू वेलकम. फिर वैसे आना पापा को लेकर, है ना. बताना पापा को लेकर आना है. ठीक है. एक बार छुट्टी लेकर मम्मा को बोल देना. मेरे को याद रहेगा. मैं बड़ा नहीं हूँगा मम्मी. अभी लेकर चलो 1-2 साल में आंटी के पास. ठीक है ठीक है. संपत भैया को शादी में बुलाऊंगी नहीं तो. हाँ तब मैं बुढ़ी हो जाऊंगी. फिर मेरे को कैसे पहचान पाओगे बताओ. कैसे आप पहचानोगे? नहीं होगे बुढ़े के आप नहीं होगे बुढ़े ऐसे ऐसे होंगे मैं नहीं होंगे. होंगे बुढ़े. आप ऐसे ऐसे ही रहोगे. ऐसे ऐसे रहोगे तो आप तो बड़ी हो जाओगे ना. फिर मेरे को याद रखोगे? पक्का? हाँ पक्का. पक्का हाँ प्रॉमिस. प्रॉमिस. ठीक है. फिर ये सारा देखेंगे फिर बाद में बोलना नहीं मैं भूल गया करके. ठीक है. ठीक है. फोटो खींचेंगे. हाँ मिट इधर आ मिट मम्मा के पास आ जा. इधर आ जाओ. तुम भी इधर आ जाओ. मेरे गोदी में आ जाओ. फोटो खींचेंगे ना. मम्मी और मैं तो काले काले कटोरे जैसे दिख रहा है. ऐसे रखो तो मिट्टू मीत और ये तो दोनों गोरे दिख रहे हैं. ऐसा है. ऐसा. तब पाऊँ से बात వీళ్ళు అక్కడ మా క్వార్టర్ పక్కన ఉంటారనమాట. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా. చూసారు కదా పిల్లలిద్దరూ కూడా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు. చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కో టైంకి ఊరు వెళ్ళిపోతూ ఉంటారని. సో నేనైతే వైజాగ్ వచ్చేసాక ఈ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వైజాగ్లో ఉన్నాను మా ఇంటి దగ్గర. సో నేను ఇంటికి వచ్చే ముందు వీళ్ళు వచ్చి గిఫ్ట్ చేశారనమాట. మా పిల్లలిద్దరికీ కూడా గుర్తుంటుందని చెప్పేసి. ఇలా అయితే చాలామంది గిఫ్ట్స్ చేశారు. మీకు ఎప్పుడైనా ఒక వ్లాగ్లో షేర్ చేస్తాను నేను అక్కడి నుంచి తీసుకుని వచ్చాక. అండ్ అక్కడ లైఫే అసలు డిఫరెంట్ అనమాట. ఇంటికి వచ్చేసాక ఇవన్నీ కూడా చాలా మిస్ అవుతాను నేను మాత్రం. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మేము పూర్తిగా రాలేదు కాబట్టి కొంచెం హ్యాపీ మళ్ళీ వెళ్తాను అని చెప్పేసి.
సో ఒక 2 మంత్స్ తర్వాత అయితే ఇవి ఏమీ ఉండవు అనమాట. మైండ్ ఫుల్గా ఇంకా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట ఆలోచిస్తేనే. సో చాలా మిస్ అవుతాను. మేము అక్కడ ఉన్న హ్యాపీనెస్, అక్కడ ఉన్న ఫ్రీడమ్ మనకి ఇంటికి వచ్చేసాక అయితే మాత్రం ఉండదన్నమాట. సో ఇలా అయితే మేము అక్కడ ఎంజాయ్ చేస్తామండి లైఫ్ని. సో ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ